హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేయండి. చూసే ముందు అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాపం చందుకు అయితే వచ్చిన తిప్పలు ఎవరికి రావండి. అతను 10 లక్షల కోసం చాలా టెన్షన్ పడుతున్నాడు. ఈరోజు వాళ్ళతో అయితే చాలా గొడవ పడ్డాడు. ఇంట్లో 10 లక్షలు ఇస్తారని మీరు భలే చేతులు ఎత్తేసారు, మీ వాళ్ళు కూడా నన్ను ఇంత మోసం చేస్తారు అనుకోలేదు అనుకుంటూ అయితే వాళ్ళతో అయితే కడిగి పడేసాడు చందు. ఇంకా వాళ్ళు అయితే చెప్పనవసరం లేదు. పాపం ఏడుస్తూ వద్దు బా మమ్మల్ని అర్థం చేసుకో, అది ఇది అని ఎన్ని చెప్పినా ఏంటి అర్థం చేసుకోవాలి, నేను చచ్చిపోవాలా మీ 10 లక్షల కోసం? ఆ సేట్ నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారు, రేపు మన ఇంటికి వచ్చి కూర్చుంటా అంటున్నాడు. ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనుకుంటూ అయితే పాపం చాలా ఇచ్చేశాడు వాళ్ళని. అయినా కూడా వాళ్ళు ఏడుస్తూ ఇంకేం చేస్తుంది, 10 లక్షలు ఎక్కడి నుండి తెచ్చిస్తుంది అలా చెప్తూనే ఉంది. ఎన్ని చెప్పినా మాత్రం చందు అయితే వినలేదు. తననైతే చాలా గొడవ పడ్డాడు తనతో. నాతో మాట్లాడద్దు, నువ్వు కూడా నన్ను మోసం చేసినట్టే, అది ఇది అనుకుంటూ అయితే చాలా గొడవ పడ్డాడు చందు. ఎందుకో 3 జంటలు కస్తబుస్సులు అనుకుంటూనే ఉన్నాయి. ఈ ఎపిసోడ్లోనైతే 3 జంటల మధ్య చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అక్కడ చూసే నర్మద వాళ్ళ ఫాదర్కి అయితే హార్ట్ అటాక్ రావడం జరిగింది. సో నర్మద వెళ్తే వాళ్ళు రానియకపోవడం, అసహించుకోవడం అలా జరిగితే నర్మద అయితే వచ్చి ఇంటికి వచ్చి బాధపడుతుంది. నువ్వేం జాబ్ చేయట్లేదు కదా, ఎలా నేను ఒప్పించాలి, ఎలా నేను ఇచ్చేయాలని అంటే సాగర్తో అయితే అంటుంది, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటున్నావు తెలియదు, గోడ మీద పిల్లిలా ఉంటావు, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఎలా మారుతావో నాకే అర్థం కావట్లేదు, నువ్వు ఇంకా జాబ్ కొడతావని నేను ఎలా నమ్మాలనుకుంటూ అయితే సాగర్ని అయితే అడుగుతూ ఉంటుంది. మీ నాన్నకి ఇంత భయపడతావు కదా, అది ఇది అని అయితే వాళ్ళిద్దరి మధ్యనైతే కాస్త గొడవ కూడా జరిగింది. ఇక్కడ చూస్తే ప్రేమ ధీరజ్ మధ్య కూడా చాలా గొడవ జరిగింది. ఎందుకు జరిగిందో తెలియదు కానీ ప్రేమ అయితే ఆ ఫోటోలు పంపి కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా, ఆ విషయం ధీరజ్కి చెప్పలేక తనలో తానే నలిగిపోతుంది ప్రేమ. ఇంకేం జరుగుతుందో మనమైతే ముందు చూద్దాం ఎపిసోడ్లో. సో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకొని అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.